హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై 16వ భాగాన్ని వినేద్దాం. కానీ మాకు మాత్రం యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి అని మాత్రమే ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు విషయం. నాన్నకి ఎలా ఉందో, నాన్నని అలా గాయాలతో చూస్తూ అమ్మ ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ వచ్చిన మాకు ఇద్దరిని అలా నిర్జీవంగా చూడగానే గుండెలు పగిలిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. అందరి కన్నీటి వీడ్కోలు మధ్యన తన చిన్న కొడుకు చనిపోయినప్పటి నుండి మాటా పలుకు లేకుండా ఉన్న తాత అమ్మ నాన్నలు ఇద్దరూ అలా యాక్సిడెంట్లో చనిపోతే బోరున ఏడ్చాడు. చిన్న కొడుకు పెద్ద కర్మకి వచ్చి వెళ్తూ పెద్ద కొడుకు కోడలు ఇద్దరు ఈ లోకంలో విడిచిపోయారని, అంతా యాక్సిడెంట్ జరగడం వల్లనే అమ్మ నాన్న చనిపోయారని అనుకున్నారు. కానీ యాక్సిడెంట్ చేసిన వాడు చెప్పాడు నాకు వీరేంద్ర చేయమన్నాడని. నాన్న వాళ్ళ కారు డ్రైవ్ చేసింది బసవని. యాక్సిడెంట్ చేసిన బసవ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాన్న వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత బసవ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసి చూడడానికి వెళ్ళాను. బసవ కూడా నాన్నకి నమ్మిన బంటు. కానీ బసవ భార్య బిడ్డలు వీరేంద్ర చేతిలో పెట్టుకొని ఇలా యాక్సిడెంట్ చేయాలి, ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పాడట. బసవ ఒప్పుకోకపోతే వాడి భార్యని అతని కళ్ళెతటే అక్కడే పొడిచి చంపేశాడు అని చెప్పాడు. ఇక పిల్లలనైనా కాపాడుకో, లేకుంటే వాళ్ళకి అదే గతి బెదిరించని ఆ పని చేయించాడని, దేవుడు లాంటి పెద్దయ్యకి అన్యాయం చేశారని, కానీ కావాలని చేయలేదు, నన్ను క్షమించు చిన్నారెడ్డి అని బసవ ప్రాణాలు విడుస్తూ చెప్పాడు నాకు అన్నాడు. ఇది జరిగింది అని సూర్య జైకి చెప్పాడు. అంతా విన్నా జై, మరి నువ్వేం చేశావు, ఇన్నాళ్ళు వాడిని ఎందుకు బ్రతకనిచ్చావు అని అడిగాడు. వాడిని చంపడం నిమిషాల పని, కానీ వాడు కోరుకున్నది వాడికి అందకుండా చేసిన రోజు వాడు బాధపడేలా చేయాలి. వాడు దేనికోసం ఇదంతా చేస్తున్నాడు, అది వాడికి దక్కకుండా చేయాలి అని అంటాడు సూర్య. అంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసం బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, తను చాలా మంచివాడని జనాల దగ్గర పేరు కోసం తాపత్రయపడ్డాడు. అందుకే నాన్న దూరం పెడుతున్న మళ్ళీ భూముల పంపకం, సామూహిక భోజనాలు అని రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయినా కూడా ఎవరూ వాడిని నమ్మేలా లేరని నాన్న చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. నాన్న అండదండలతో రాజకీయంగా పైకి రావాలని. ఇంకా అంతకుముందు ఏం జరిగిందంటే, వాడి భూముల్లో ఫ్యాక్టరీ పెట్టడానికి దారి లేక వెనక్కి వెళ్ళిన బిజినెస్ మ్యాన్ రాజ్ కుమార్ వీరేంద్రకి ఒక ఐడియా ఇచ్చాడట. నీకంటే ఏముంది, మీ పెదనాన్నకి ఆస్తులు కూడా లేవు, నువ్వు ఒక పని చెయ్యి, అలా చేస్తే మనం ఇద్దరం కలిసి మీ ఊర్లో ఉన్న పొలాలన్నీ తక్కువ రేటుకే కూడదు అంటే ఫ్రీగానే దక్కించుకోవచ్చు. మీ పెదనాన్నకున్న పేరు, మీ పెదనాన్నకున్న మంచితనం, వీటిని అడ్డం పెట్టుకుని నువ్వు అన్నీ దక్కించుకోవచ్చు. నా పలుకబడి ఉపయోగించి నీకు ఎమ్మెల్యేగా ఈ బై ఎలక్షన్స్లో పోటీ చేయడానికి బీఫామ్ ఇప్పిస్తాను. నువ్వు గెలిచిన తర్వాత ఈ ఊరు మాత్రమే కాదు, మొత్తం నియోజకవర్గం నీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం మీద నీకు పెత్తనం వస్తుంది. బాగా ఆలోచించుకో వీరు, నువ్వు గెలవాలంటే అందరి దృష్టిలో మంచిగా ఉండాలి. నీకు మంచితనం అసలు లేదని నాకు తెలుసు. మంచితనం లేకున్నా మంచివాళ్ళ మారినట్టు యాక్ట్ చేయి, తప్పేముంది అన్నాడు అతను. అంతేకాదు వీరు, మంచితనంతో పాటు సింపతి కూడా కావాలి నువ్వు గెలవడానికి. సింపతి ఉంటే జనాలు గుడ్డెద్దుల్లాగా ఓట్లు వేస్తారు, వెనక ముందు కూడా చూడరు. ఫలానా వాడి కొడుకు, ఫలానా వాడి మనవడు, అల్లుడు, ఇంకేదో రిలేషన్ అనే బ్రాండ్ ఉంటే చాలు. అసలు ఇప్పుడు నిలబెడ్డవాడు అసలు మంచోడా కాదా, చదువుకున్నవాడా, చదువు లేనోడా, జనాలు కష్టాలు తెలుసుకునేవాడా, ఏమన్నా ఉపయోగకరంగా చేయడా అనేది జనాలకు అవసరం లేదు. వెనక ఎవరో పేరు చెప్పుకొని పైకి ఎదిగే వాళ్ళకి జనాలు ఓట్లు వేయడం అలవాటే. సో సింపతి కావాలి నీకిప్పుడు. ఆ సింపతి కావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను అని చెప్పాడట. ఆ ప్లాన్లో భాగంగానే ముందు వీరేంద్ర తండ్రి కేశవరెడ్డిని పైకి పంపించాడు. ఏమాత్రం కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా. అది సరిపోలేదేమో, తర్వాత అమ్మ నాన్న ఇద్దరూ వాడి చేతిలో బలైపోయారు. ఎలాగో నాన్న వాడికి సపోర్ట్ చేయరని చెప్పాడు సూర్య. నాన్నని అమ్ముకొని బ్రతుకుతున్న వీళ్ళ కోసం ఆ వీరేంద్రకు పోటీగా నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళలో నమ్మకస్తుడైన రాజయ్య కొడుకు విజయ్ని నిలబెట్టాను. ఇండిపెండెంట్గా అభ్యర్థిగా. విజయ్ చదువుకున్నవాడు, ఈ ఊరి పరిస్థితులు తెలిసినవాడు, ఏం చేస్తే ఇక్కడ పరిస్థితులు బాగుపడతాయో అర్థం చేసుకునేవాడు. వీరేంద్ర రాక్షసత్వానికి భయపడే వీరేంద్రకి ఆపోజిట్గా ఒకరు కూడా పోటీల్లో నిలబడలేదు. ఇన్నాళ్ళు ఇనామినేషన్గా గెలుస్తానని అనుకున్న వీరేంద్ర లాస్ట్ మినిట్లో రాజయ్య కొడుకు విజయ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎలక్షన్లో పోటీగా నిలబడేసరికి వీరేంద్రకి టెన్షన్ మొదలైంది. అప్పటి వరకు తనకి పోటీలు లేరు కనుక తను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని అనుకున్నాడు వీరేంద్ర. ఇప్పుడు విజయ్ పోటీకి వచ్చేసరికి నా సపోర్ట్ కోసం, రాజీ కోసం తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బసవ నాకు నిజం చెప్పిన విషయం ఇంకా వాడికి తెలియదు. బసవ పిల్లల్ని మొన్నే వాళ్ళ మేనత్త దగ్గరికి పంపించాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత 2 రోజుల్లో ఎలక్షన్ అని అంటాడు సూర్య జైతో. నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావా సూర్య, వాడికి ఛాన్స్ ఇస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది. వాడు చీడ పురుగు లాంటి వాడు సూర్య, కొంచెం టైం ఇస్తే ఉన్నదాన్ని కూడా నాశనం చేస్తాడు అని అంటాడు జై.
నువ్వు చెప్పింది కరెక్టే జై, నేను కాదనను. కానీ ఎన్నాళ్ళు ఇలా వీరేంద్రకు భయపడి ఎవరో ఒకరి అండ కోసం ఈ ఊరి జనాలు ఎదురు చూడాలి? మొన్నటి వరకు నాన్న, ఈరోజు నేను, ఇలా ఇంకెన్నాళ్ళు? వాళ్ళలో నుంచి భయం ఎన్నాళ్ళకు పోగొట్టాలి? ఆ వీరేంద్ర కూడా ఒక మనిషే కదా. ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషి భయపడే రోజులు పోవాలి జై. వీళ్ళల్లో ఆ భయం పోవాలి. లేకుంటే జనాలంతా వాడి కాళ్ళ కింద పడి ఉండవలసిందే కదా. అలా ఎందుకు బతకాలి? వీళ్ళకు ఒక ధైర్యం కావాలి. అది వీళ్ళ మధ్యలో నుండి వచ్చిన వాడే అయి ఉండాలి. అతని నాయకత్వం వహించాలి. అందుకే ఈ జనాల నుంచి వచ్చిన వాడిని నేను ఎమ్మెల్యేగా నిలబెట్టాను అని అంటాడు సూర్య. సూర్య మాటలకి ఇంకా జై ఏమనుకున్నా లోనికి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే ఎలక్షన్ జరిగింది. 2 రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చింది. సూర్య నిలబెట్టిన విజయ్ భారీ మెజారిటీతో గెలుపొందాడు వీరేంద్ర పైన. వీరేంద్ర పిచ్చి కోపంతో రగిలిపోయాడు. రేయ్ సూరిగా, మంచితనం ముసుగు వేసుకుని నాకు చేతకాని పనులన్నీ ఎందుకు చేశావో తెలుసా? రాజకీయంగా ఎదగడం కోసం అంత చేసినా నువ్వు వచ్చి నాకు ఒకరిని పోటీగా నిలబెట్టి నన్ను ఓడిపోయేలా చేశావు. వదలను అని చేతికి అందిన దాన్ని అందినట్టు పగలగొట్టేస్తూ అంటాడు. వీరేంద్ర బాగా తాగిన మత్తులో తన మనిషి శివుడు ముందు. శివుడు వీరేంద్రని చూస్తూ, ఎందుకన్నా బోడి ఎమ్మెల్యే పదవి నీకొక లెక్క ఏమైనా? ఎమ్మెల్యే అయినా కూడా నీ మాట మీరి ఎవడు ఏం చేయడు కదా. నువ్వేం చెప్తే అదే చేస్తారు కదా. చచ్చిన ఎమ్మెల్యే అయితే నీ పెదనాన్న మాట ప్రకారం పనిచేసినాడు. కానీ అంతకుముందు వాళ్ళంతా నీ కనుసనల్లో ఉన్నోళ్లే కదా. నువ్వు చెప్పినట్టు చేసిన వాళ్ళే కదా. అయినా ఇప్పుడు గెలిచిన వాడు ఎన్నాళ్ళు ఉంటాడు ఎమ్మెల్యేగా? బతికుంటే 1.5 సంవత్సరం. అదే వాడు చేస్తే వాడికి భూమి మీద నూకలు ఉన్నన్ని రోజులు ఉంటాడు, అంతేగా. నువ్వు ఎమ్మెల్యే అయినా ఒకటే, కాకపోయినా ఒకటే. నువ్వు ఏది అనుకుంటే అది జరిగేలా చేసుకోవాలా, అంతేగాని ఇలా బాధపడడం ఏం బాగులేదు. అసలు నువ్వు మా అన్న వీరేంద్రేవేనా? లేకపోతే ఆ ఊరి నీళ్లు తాగి నువ్వు కూడా మారిపోయావా? నీలో కూడా సచ్చుదనం వచ్చినాదా అని అంటాడు వీరేంద్రని రెచ్చగొట్టాడా శివుడు. శివుడు మాటలకి కోపం వచ్చిన వీరేంద్ర, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాలో చేవ చచ్చిందా అని అనుకుంటున్నావా? ఎమ్మెల్యే పదవి మీద నాకేం మోజు లేదురా. నాకున్న ఆస్తులు ఒక పదవి తెచ్చుకున్నా కూడా వాళ్ళ జీవిత కాలంలో సంపాదించలేరు. ఎమ్మెల్యే కావాలనుకుంది ఇంకో దానికోసం ఎన్నో చేశాను. అన్నీ చేసినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. అన్నిటికీ కారణం ఆ సూరిగాడే. వాడిని వదలను, వాడి చావుకి ముహూర్తం పెట్టేశాను అని ఆవేశంగా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సూర్యని చంపడం నీ నాన్నని పెదనాన్నని చంపినంత సులువు కాదు. ఇప్పటికే నీ మీద ఏం కొంచెం అనుమానం వచ్చినా సూర్య నీ కోసం స్కెచ్ గీసినా నీకు స్పాట్ పెట్టేవాడు. ఇన్నాళ్ళు అంటే మీ పెదనాన్న మంచితనం సూర్యని నీ మీదకి రాకుండా ఆపింది. ఇప్పుడు ఆయనే లేడు. సూర్యని కంట్రోల్లో చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకైనా మంచిది నువ్వు నీ జాగ్రత్తలో ఉండు. ఇప్పుడు అందరి దృష్టిలో నువ్వు మంచివాడిగా మారావని నమ్మే ప్రయత్నం జరుగుతుంది. మంచితనం ముసుగులోనే ఉండు. నీకు అంతగా ఎమ్మెల్యేగా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడున్నవాడు ఎన్నాళ్ళు ఉంటాడు? ఇదే మంచితనం కంటిన్యూ చేయి. నెక్స్ట్ టైం వాళ్ళే నీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. నమ్మకం నిలబెట్టుకో అన్నా. ఇప్పటి వరకు సూర్య ఏం చేయలేదంటే నువ్వే వాళ్ళ చావుకి కారణమని తెలిసి ఉండదు. మీ పెదనాన్న పెద్దమ్మలది పెద్ద కర్మ 2 రోజుల్లో ఉంది. నువ్వు పోతావా అక్కడికి అని అడిగాడు శివుడు. పోవాలి కదరా, పోతేనే కదా సూర్య చావుకి కూడా కౌంట్ డౌన్ మొదలవుతుంది అని కసిగా ఒత్తి పలుకుతూ అంటాడు వీరేంద్ర. అంటే ఏం చేస్తున్నావు? ప్లాన్ ఏంటి అని అడిగాడు శివుడు. చెప్పను, ఎవరికీ చెప్పను. అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను. వాడి అడ్డు కూడా పోతే అందరినీ నా కాళ్ళ కింద తొక్కిపడిస్తాను అని ఆవేశంగా గోడకు తన చేతితో కొడుతూ అంటాడు వీరేంద్ర. రాఘవ్ గారికి జరిగిందంతా చెప్తున్న జై మొబైల్ రింగ్ అవడంతో జై కాల్ చూసుకుని అటెంప్ట్ చేసి ఓకే నేను చూసుకుంటాను అని మాత్రమే రిప్లై ఇచ్చి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. అంటే సూర్య చనిపోయాడా? అసలు ఏం జరిగింది జై? ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్రజయ్ సూర్య కొడుకు అని తెలుస్తుంది. మరి ప్రజయ్ ఇక్కడుంటే సూర్య ఏమైనట్టు? ఇంకా సూర్య భార్య ప్రణవి ఏమైంది? ప్రణవి చెల్లి అని నువ్వు ఇంటికి తీసుకొచ్చిన పల్లవి నువ్వు ప్రేమించిన పల్లవేనా అని అడిగారు రాఘవ గారు. అది నాన్న అంటూ జై ఏదో చెప్పేలోపే, అంటే నీకు అసలు పెళ్ళే కాలేదా సూర్య ప్రణవిల కొడుక ప్రజయ్? వీడు నీ కొడుకు కాదా? అసలు ప్రణవి చెల్లే లేదు. మరి ఇంటికి తీసుకుని వచ్చిన అమ్మాయి పల్లవిని ఎందుకు ప్రణవి చెల్లెలని చెప్పావు అని అంటూ అక్కడికి వచ్చారు లక్ష్మి గారు. నువ్వు పడుకోలేదా అమ్మా అని జై కొంచెం కంగారు పడుతూ అడిగారు లక్ష్మి గారిని. మీ ఇద్దరు ఇంకా కిందికి రాలేదని నేను వచ్చాను. మీరు మాట్లాడుకుంది మొత్తం విన్నాను. చెప్పు జై, ఇంకా ఆలోచిస్తున్నావు ఎందుకు? నీ మనసులో ఉన్న పల్లవి మన ఇంట్లో ఉన్న పల్లవియేనా అని అడిగారు లక్ష్మి గారు జైని పట్టుకొని. అవునమ్మా, నేను ప్రేమించింది మన ఇంట్లో ఉన్న పల్లవినే అని అంటాడు జై. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు జై? నీ ప్రేమ గురించి పల్లవికి చెప్పేస్తే సరిపోతుంది కదా అని అంటారు రాఘవ గారు.
జై ఒక క్షణం ఆగి, నాకు ఇప్పుడు పల్లవితో ప్రేమ ఇంపార్టెంట్ కాదు, ప్రజయ్ లైఫ్ ఇంపార్టెంట్. పల్లవికి మంచి జాబ్ చూశాను లండన్లో, ఇంకో 10 డేస్లో తనని ఇక్కడి నుండి పంపిస్తాను అని అంటుంటే, ఏంటి జై అలా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించిన అమ్మాయివి ఇక్కడి నుండి దూరంగా ఎందుకు పంపించాలి? వాళ్ళ అమ్మా నాన్నలకి విషయం మేము చెప్తాం. ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకొని, అసలు పల్లవి పేరెంట్స్ ఎక్కడున్నారు చెప్పు, మేము వెళ్ళి మాట్లాడతాం అని అంటారు లక్ష్మి గారు. అమ్మా ప్లీజ్, ఇప్పుడు పల్లవి తన బాధలో తనుంది. తనకి నేను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా ఎదురుపడి ఎప్పుడూ చెప్పలేదు, ఇక మీదట చెప్పే అవసరం కూడా లేదు. పల్లవి ప్రేమ గురించి ఇక ముందు ఎప్పుడూ నన్ను అడగకండి. నేను నా ప్రేమని ఎప్పుడూ మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి ఇంతటితో అని జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ్ గారు పిలుస్తున్నా కూడా, ఏంటండి జై అలా మాట్లాడుతున్నాడు? పల్లవికి ఏదో బాధ ఉందని అంటున్నాడు. ఏముంటుంది పల్లవికి కష్టం? అసలు ఈ సూర్య వాళ్ళు ఏమయ్యారు అని అనుకుంటూ ప్రజయ్ గుర్తుకు రాగానే, ప్రజయ్ నా మనవడు కాదా అంటూ ఏడుస్తూ మళ్ళీ అంతలోనే, ప్రజయ్ ఎవరి కొడుకు నాకు అనవసరం, నాకు మాత్రం వాడే నా మనవడు. జై వాడిని తన కొడుకు అని అనుకున్న తర్వాత వాడు నాకు ఏం కాకుండా ఎందుకుంటాడు? అసలు ఆ తర్వాత ఏం జరిగిందో వెళ్ళి జైని అడుగుదామండి అని అంటారు లక్ష్మి గారు రాఘవ్ గారితో. ఇప్పుడు వద్దు లక్ష్మి, ఇప్పటికే వాడు బాగా అలసిపోయాడు, కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు, ఏదైనా ఉంటే పొద్దున్నే మాట్లాడదాం. వెళ్ళు, ప్రజయ్ నిద్రలో లేస్తే ఏడుస్తాడు, నువ్వు వెళ్ళి వాడిని చూసుకోపో అని లక్ష్మి గారిని కిందికి పంపించి, రాఘవ్ గారు మాత్రం అక్కడే సోఫాలో కూర్చొని వెనక్కి వాలి ఆలోచనలో పడిపోయారు. జై మాత్రం సూర్య ఆలోచనలతో ఎప్పుడుకో నిద్రపోయాడు. లక్ష్మి గారు ప్రజయ్ నిద్రపోతుంటే, ఏరా మనవడా, ఈరోజే మొదటి పుట్టినరోజు చేసుకున్నావు, నీ ముద్దు ముచ్చట్లు చూస్తూ బ్రతకాలి కోరుకున్నాను. ఇప్పుడు చూడరా, నువ్వు ఎవరో వేరే వాళ్ళ బిడ్డవని నా కొడుకు చెప్తుంటే తెలిసింది. నా బంగారు తండ్రి, నిన్ను కన్నవాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకుపోతారా నా దగ్గర నుండి? ఇవ్వను, అస్సలు ఇవ్వను. ఏం జరిగినా సరే నువ్వే ఈ ఇంటి వారసుడివి, నా కొడుకు జై బిడ్డవే నువ్వు అని నిద్రపోతున్న ప్రజయ్ చేతులు పట్టుకుని వాడిని తన దగ్గరికి తీసుకుని అలానే నిద్రపోయారు లక్ష్మి గారు. మార్నింగ్ 7 గంటలు అవుతున్నా ఎవరూ నిద్ర లేవలేదు. అందరూ గుండె నిండా భారంతో లేటుగా పడుకున్నారు. అందుకే కానీ పల్లవి లేచి హాల్లోకి వచ్చింది. ప్రజయ్ నిద్ర లేచి కదులుతుంటే లక్ష్మి గారి రూమ్లోకి వెళ్ళి వాడిని ఎత్తుకొని హాల్లోకి తీసుకుని వచ్చింది పల్లవి. ప్రజయ్ నవ్వులు చూస్తూ వాడిని ఎత్తుకుని పాలు కాచి పట్టించింది. తాగేసి బొమ్మలతో ఆటలో పడిపోయాడు ప్రజయ్. పల్లవి ఫ్రెష్ అయ్యి కాఫీ చేసి కిచెన్లో నుండి బయటికి రాగానే అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన జై ఎదురయ్యాడు. గుడ్ మార్నింగ్ జై అని పల్లవి నవ్వుతూ కాఫీ తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ, ఇంకా ఎవరూ లేవలేదు, అమ్మ వాళ్ళు లేటుగా పడుకున్నారు కదా అని కాఫీ తాగి ప్రజయ్ని ఎత్తుకొని వాడి ఆటలు చూస్తూ ఉంటాడు. జైని చూస్తూ ఉంది పల్లవి ఒకంత ఆరాధన భావంతో. తను ఇప్పుడు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటే అందుకు కారణం జైనే కదా. ఆ రాక్షసుడి బారి నుంచి తప్పించుకుని వచ్చిన నన్ను ఇలా ఎవరికంటా పడకుండా కాపాడుకున్నాడు. పైగా తన పేరెంట్స్కి నా గురించి నిజం చెప్పకుండా అని ఆలోచిస్తూ జై వైపు చూస్తూ ఉంది పల్లవి తనని చూస్తుందని అర్థమవుతుంది జైకి. ఇలానే కదా తను కోరుకున్నది పల్లవి విషయంలో. ఒకప్పుడు పల్లవిని తన జీవితంలోకి ఆహ్వానించాలి, అందుకు తగ్గట్టుగా పల్లవికి ఏమాత్రం కష్టం రాకుండా తనని మహారాణిలా చూసుకోవాలని అనుకునే కదా జై తన స్టడీస్ కంప్లీట్ అయినా మంచి పొజిషన్లో ఉండాలని ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సెటిల్ అవ్వాలనుకున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పల్లవికి దగ్గర కాలేకపోయాడు. ఇప్పుడు తన కళ్ళ ముందు తను ప్రేమించిన అమ్మాయి ఉన్నా దూరం పెడుతున్నాడు. జై తన మనసులో పల్లవికి నేను హెల్ప్ చేస్తాను కాబట్టి నా పైన కృతజ్ఞతాభావం ఉండి ఉంటుంది, తన వాళ్ళని పోగొట్టుకున్న బాధ నుండి ఇప్పుడిప్పుడే బయటపడాలని చూస్తుంది. తను నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూస్తుంది. హెల్ప్ చేశాను కదా అని నువ్వంటే నాకు ఇష్టమని నేను చెప్పను కూడా. పైగా ఇప్పుడు అందరి దృష్టిలో నాకు పెళ్ళి అయిపోయింది, నాకు కొడుకు కూడా ఉన్నాడు. ఇది నిజం అని చెప్పే ఉద్దేశం నాకు లేదు. ప్రజయ్ని నా నుండి ఏ కారణంగా ఎవరూ వేరు చేయకూడదు. వాడు నా కొడుకే, నా కొడుకులాగానే పెరగాలి. సారీ పల్లవి, నీకోసం త్వరలో వస్తానని నీకు నీ బర్త్డే రోజు లెటర్ రాసి పంపాను. కానీ నేను ఇకపై నీకోసం రాలేను. నిన్ను ప్రేమించాను కనుక నీ బాధ్యత నేనే తీసుకుంటాను. నీకు మంచి లైఫ్ సెట్ చేస్తాను, ఆ పనిలోనే ఉన్నాను. ముందు నిన్ను ఇక్కడి నుండి దూరంగా పంపించాలి, తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండేలా అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను అని అనుకున్నాడు జై. ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఎన్నిసార్లు పిలిచినా పలక్కుండా అని అంటుంది పల్లవి. ఏం లేదు పల్లవి, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ అంతా వచ్చేస్తాను. అమ్మ వాళ్ళకి చెప్పు. ఇంకో విషయం, నేను వచ్చే వరకు నువ్వు ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు, అర్థమైందా అని అంటాడు జై. సరే, కానీ ఆంటీ వాళ్ళకి కూడా చెప్పకుండా ఇప్పుడు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళాలి అని కొంచెం సందేహపడుతూ అంటుంది పల్లవి.
ఏం లేదు, ఆఫీస్ వర్క్ అర్జెంట్ అంట, ఇప్పుడు వెళ్తే త్వరగా రావచ్చు అని బయటికి వెళ్తూ ప్రజయ్ని ఎత్తుకుని వాడి చేతులపై ముద్దు పెట్టుకుని వీడు జాగ్రత్త అని తన పాకెట్లో నుండి ఒక చైన్ తీసి పల్లవికిస్తాడు, మెడలో వేసుకో అని. అంతకుముందు రోజు రాత్రి పల్లవి తన మెడలో ఉన్న గొలుసు తీసి ప్రజయ్ బర్త్డే గిఫ్ట్ అని ప్రజయ్ మెడలో వేస్తుంది కదా, అదే. వేసుకో పల్లవి అని జై అంటుంటే ఇప్పుడు ఎందుకు జై అని అంటుంది పల్లవి. అది నీకోసమే తీసుకున్నాను అంటే నీది వీడికి ఇచ్చేసావు కదా అని అంటాడు జై. అలా బోసి మెడతో వద్దు అని వేసుకో, ఎప్పుడు ఈ గొలుసు తీయకు అని ఒక అడుగు ముందుకు వేసి అంటే మొహమాటం వల్ల తీసేసి పక్కన పెడతావేమో అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు జై. జై వెళ్ళిపోగానే జై ఇచ్చిన గొలుసు తన మెడలో వేసుకుంటూ ఈ గొలుసు చాలా డిఫరెంట్గా ఉంది. అవును, నేను నిన్న నైటే కదా బాబుకి గొలుసు ఇచ్చాను, రాత్రంతా జై ఇంట్లోనే ఉన్నాడు కదా, మరి నీకోసమే తీసుకున్నానని అన్నాడే అని పల్లవి ఆలోచనలో పడింది. ప్రజయ్ని చూసుకుంటూ హాల్లో ఉన్న పల్లవిని చూసి అప్పుడే బయటికి వచ్చిన లక్ష్మి గారు తన మనసులో ఇంట్లో ప్రేమించిన పిల్లని పెట్టుకొని జై ఎందుకు ఇలా ఉన్నాడు అని అనుకుంటారు. పల్లవి లక్ష్మి గారి వైపు చూసి లేచారా ఆంటీ, నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంటే పల్లవి నువ్వు ఏం పని మనిషివే కాదు సర్వ్ చేయడానికి, కూర్చో అని. అయినా ఇంత తెల్లారినా నూకాలు ఇంకా రాలేదేంటి ఇంటికి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. లోపలికి వెళ్ళిపోయారు లక్ష్మి గారు. అన్నీ కుదిరితే ఇంటి కోడలయ్యేది, జై ఏమో మర్చిపో అని అంటున్నాడు. ఒకవేళ పల్లవికి జై అంటే ఇష్టం లేదా ఏమైనా, అయినా నా కొడుక్కి ఏం తక్కువ, ఎవరైనా కాదు అనడానికి అని తన మనసులో అనుకుంటూ అదేంటి ఆంటీ నన్ను ఏదో గెస్ట్ని చూసినట్టు చూస్తున్నారు, నిన్నటి వరకు ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం కదా, నూకాలని పక్కన పెట్టి ఇద్దరం కలిసి వంట చేసేవాళ్ళం అని పల్లవి అనుకుంటుంది తన మనసులో. రాఘవ్ గారు పైన రూమ్లో నుండి కిందికి వస్తూ లక్ష్మి గారు పల్లవితో ఎందుకు అలా మాట్లాడాలో అర్థం చేసుకుని పల్లవిని చూస్తూ మీ ఆంటీకి ఇవ్వకపోతే ఏం, నాకు ఇవ్వమ్మా, నేను తాగుతాను, లక్ష్మి ఏదోలా ఉందిలే నిన్నటి నుండి, పట్టించుకోకు అని అంటారు రాఘవ్ గారు. ఓకే అంకుల్ అని రాఘవ్ గారికి కాఫీ ఇచ్చి జై బయటికి వెళ్ళాడు, ఏదో అర్జెంట్ వర్క్ అని, రేపు మార్నింగ్కి వస్తాను, అమ్మ వాళ్ళు పడుకున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని, నేను తర్వాత కాల్ చేస్తానని మీకు చెప్పమన్నాడు అని అంటుంది పల్లవి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.